కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారం సీఎం రేవంత్ కీలక సమీక్ష. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వివాదాస్పదమైన హైదరాబాద్లోని కంచా గచ్చిబౌలి భూముల కేసులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై అధికారులను ఆదేశించారు. చెట్లను నరికివేయడంతో అక్కడి వన్యప్రాణులు చెల్లాచెదరయ్యాయంటూ కొందరు ఏఐ వీడియోలు కూడా సృష్టించడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. దీనిపై విచారణకు ఆదేశించేలా కోర్టును కోరాలని కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కంచా గచ్చిబౌలి భూముల్లో 25 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, ఎన్నడూ వన్యప్రాణుల పర్యావరణానికి సంబంధించిన వివాదాలు రాలేదని అధికారులు అయితే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఏఐ ఫేక్ కంటెంట్ను పసిగట్టే ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్లను, టూల్స్ను కూడా సమకూర్చుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి, టీజీఐఐసి ఎండి, అటవీశాఖ అధికారులు కూడా పాల్గొన్నారన్నమాట. ఈ విధంగా సంచలనం రేపిన కంచా గచ్చిబౌలి భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా ఏఐ ఎడిటెడ్ వీడియోలతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫేక్ వీడియోలు అయితే క్రియేట్ చేసి అక్కడ వన్యప్రాణులు అన్నీ కూడా డ్యామేజ్ అయినట్టుగా చూపిస్తున్నారని వాళ్ళందరి మీద కూడా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని